చేసిన పెద్దలందరికీ, నా సోదరి సోదరులందరికీ కృతజ్ఞతలు. నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు. ఈరోజు మన అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నన్ను ఆహ్వానించిన మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మన సంఘ నాయకులందరికీ నా తరపున, నా కుటుంబ వారసులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఖమ్మంకి రావడం ఇది మొదటిసారి. నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు భద్రనాయక్ గారికి, పగడిపల్లి నాగేశ్వరరావు గారికి, ఉపేంద్రమ్మ గారికి నా కుటుంబ తరపున చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మళ్ళీ పోతే మనకు ప్రశ్నించే తత్వం లేకుంటే బానిసగా మిగిలిపోతామని మనకు అంబేద్కర్ గారు ఎలా అయితే చెప్పారో, ఇవాళ నేను ప్రశ్నించినందుకు నన్ను ఒక బానిసలాగా చూడాలని అనుకుంటున్నారు. కానీ నాకు ఆ బానిసత్వం నచ్చట్లేదు. ఎందుకంటే నేను ఒక వీర వనిత రైతాంగ పోరాట యోధురాలు అయినటువంటి ఐలమ్మ కుటుంబం నుండి వచ్చిన దాన్ని నన్ను ఒక బానిసలాగా చూడాలని చాలామంది మా కుటుంబం మీద కుట్రలు పన్నుతున్నారు. అంటే ఇప్పుడు కూడా ఇప్పటికీ జరుగుతున్నాయి. మేము బయటికి వస్తే వాళ్ళ ఏదో జరిగిపోతుంది, వాళ్ళు ఎందుకు వస్తున్నారు బయటికి అని ఒక ఆలోచన మీద మమ్మల్ని బయటికి రానికుండా. ఆధిపత్య కులాలు చేస్తున్నాయా, పొలిటికల్ పార్టీలు చేస్తున్నాయా? ఆధిపత్య కులాలే చేసుకొస్తున్నారు. పొలిటికల్ దీంట్లో అవసరం లేదు. మెయిన్ రజకులే. మేము రావడం వల్ల రజకులకు ఏం అన్యాయం జరుగుతుందో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు పొలిటికల్ పార్టీలో ఉన్నారా, రాజకీయ పార్టీలో ఉన్నారా? లేదు, అదేం లేదు సార్. ఇక కొన్ని సంఘాల వరకే సార్ ఇది పరిమితం. మీకు అంతే. మీ కుటుంబం జోలికి, చాకలి ఐలమ్మ గారి కుటుంబానికి సంబంధించి జోలికి వచ్చేవాళ్ళు, నష్టం చేసేవాళ్ళు, కష్టం చేసేవాళ్ళు రాజకీయ పార్టీల నుంచి ఉన్నారా, లేకపోతే కుల సంఘాల నుంచి? కుల సంఘాల వాళ్ళ వరకే. మన కుల సంఘాలేనా? మా కుల సంఘంలోనే, మా రజక కుల సంఘంలోనే ఒక 33 కుల సంఘాలు పెట్టుకున్నారు. వాళ్ళే ఇవాళ నన్ను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా అని ఎన్నుకున్నారు. దానివల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు. నన్ను ముందడ పెట్టి వాళ్ళేదో పట్టం గడపాలని. అదిగోను మళ్ళీ ఐలమ్మ కుటుంబానికి చాలా ఏంటంటే మా పేరు చెప్పుకొని వాళ్ళు చేయరాని పనులన్నీ చేసుకుంటూ మా కుటుంబానికి చాలా నష్టం, మాకంటూ చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఇలాంటి అరికట్టాలంటే నా కుటుంబం నుంచి నేను ఒకదాన్ని బయటికి రావాలి. ఆమె వారసత్వంగా నేను బయటికి వస్తే ఇలాంటి వాటిని నేను అరికట్టగలుగుతా అన్న ఒక ఆలోచనతోటి ఇవాళ మామయ్య, నా భర్త సంపత్ ప్రోత్సాహంతో, కొంతమంది నాకు శ్రేయోభిలాషుల సహకారంతో వాళ్ళు నేను బయటికి వచ్చిన. నేను ఇలాగే ముందుకుంటాను. అన్ని సంఘాలను, అందరినీ, నా రజక జాతిని కానీ ఆనాడు ఎవరి కోసం అయితే ఐలమ్మ పోరాటం చేసిందో వాళ్ళందరి కోసం నేను ఇవాళ ముందుంటాను. అందరి కోసం పోరాటం చేసి నా ఐలమ్మ పోరాట తత్వాన్ని నేను చూయించుకుంటానని ఈ సభాముఖంగా రజక సమాజాన్ని ఎస్సీలో కలపమంటున్నారు. దీని మీద నీ స్టాండ్ ఏంటి తల్లి? నాకు పెద్ద అవగాహన లేదు సార్, ఇదొకటే చెప్పగలుగుతాను నేను. ఓకే, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో కలిసి ప్రజల కోసం ఐలమ్మ గారి బాటలు నడుస్తా అంట. ఇది మాత్రం పక్కగా చేస్తాను సార్. ఓకే, బీసీలకు సంబంధించి ఓట అడుగుతున్నారు కదా చట్టసభలో, రాజ్యాధికార ఓట, దానికి సంబంధించి అని చెప్తా ఉన్నాను. మాకు ఫస్ట్ బీసీ దాంట్లో మాకు ఫెడరేషన్ అనేది, కార్పొరేషన్ అనేది లేకుండా పోయింది. అదొకటి మాకు ఫస్ట్ ఏర్పాటు చేయాలి. మా బీసీలకంటూ ఒక పాఠశాల కానీ, వాళ్ళ పిల్లల కోసం ఒక హాస్టల్స్, మళ్ళీ పోతే మన ఏమంటారు పెద్ద వృద్ధాప్యంలో ఉన్న వారికి పెన్షన్లు ఇవ్వడం కానీ, భూమి లేని వారికి ఒక 3 ఎకరాల భూమి ఇచ్చి ఇల్లు కట్టించుకునే విధంగా మన గవర్నమెంట్ అన్ని విధాల సహకరిస్తే బాగుంటుందని ఒక ఆలోచన. మహిళలకి 33% రిజర్వేషన్ ఇచ్చారు నాన్న. అందులో మళ్ళీ ఆ రిజర్వేషన్లు కూడా బీసీలకు కూడా ఇవ్వమంటున్నాం. ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం ప్రకారం ఎట్లాగ వస్తాయి మహిళా రిజర్వేషన్, బీసీలకు ఇవ్వమని అంటున్నాం. లేకపోతే మళ్ళీ రెడ్డి గారి కోడలు, మళ్ళీ రాజుగారి కోడలు, మళ్ళీ దొరవారి జమీందారుల ఇంటి మహిళలే వస్తారు. మహిళా రిజర్వేషన్ బిల్ని బీసీలకు కూడా అలాట్మెంట్ చేయమని అడుగుతున్నాను. స్పందించినాను. ఇది ఇస్తే మహిళలందరూ బయటికి వస్తారు. మహిళలకు కూడా ఒక అగ్రస్థానం ఉంటుంది. ఎంతసేపు రెడ్డిలు, ఎలమసు వీళ్ళే కాకుండా, అగ్రకులాల వర్ణాలే కాకుండా మాలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు కూడా మహిళలు బయటికి వచ్చి అందరికీ నలుగురికి సహాయపడే విధంగా ఉంటారు అని ఒక ఆలోచన సార్. అంటే రెడ్లు పోయి రెడ్డమ్మలు, లేకపోతే ఎలమలు పోయి ఎలమ దొరసానులు అట్లా వచ్చే పరిస్థితి ఉన్నది. దానికి సంబంధించి భవిష్యత్తులో పోరాటాలు చేయబోతున్నారా? వీళ్ళు ఎప్పుడు రావాలి, మేము దీనికోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం సార్. ఓకే నాన్న, గాడ్ బ్లెస్.